దేవుని మాట కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నానండి. దేవుని పెట్ట ప్రతి ఒక్కరికి వందనాలు. నీవు చేసిన ప్రార్థన ఏది ఎన్నడూ వ్యర్థము కాదు. ఈరోజు నువ్వు చేసిన ప్రార్థన రేపు నీ పిల్లలకి ఆశీర్వాదకరంగా మారబోతుంది. నువ్వు విసిగిపోవద్దు, ఆగిపోవద్దు, ఎడతెక్క ప్రార్థన చేస్తూనే ఉండు. ఎందుకంటే ఆ ప్రార్థన నీ జీవితానికే కాదు, నీ పిల్లల భవిష్యత్తుకి అది ఒక మహావరముగా మారబోతుంది. నీ విశ్వాసము చిన్నదైనప్పటికీ కూడా ఆ విశ్వాసాన్ని నువ్వు దేవుని చేతులకు అప్పగించినప్పుడు దేవుడు దీవించి నీ పిల్లలకి అది ఒక వరముగా మార్చబోతున్నారు. కాబట్టి నువ్వు విశ్వాసంతో చేసిన ప్రార్థన మహావృక్షము వలె నీ బిడ్డని ఆశీర్వదించబోతుంది. ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. 115వ కీర్తన 14వ వచనము. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుతున్న ఆయన మంచి మాట, యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. ఆమేన్. దేవుడే మనల్ని ఆశీర్వదించాలండి. మనల్ని వృద్ధి పొందించాలన్నా, దీవించాలన్నా, ఆశీర్వదించాలన్నా, సమృద్ధి ఇవ్వాలన్నా, సంతోషం ఇవ్వాలన్నా ఏదైనా అది మన దేవుని వల్లే. మనమే కాదు, మనము చేసిన ప్రార్థన వల్ల మన పిల్లలు, మన సంతతంతా కూడా ఆశీర్వదించబడబోతోంది. వృద్ధి పొందించును. దేవుడే వృద్ధి పొందిస్తూ ఉన్నారు. కాబట్టి నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రార్థన ఆలకించట్లేదేమో. ఎందుకంటే నా బిడ్డల భవిష్యత్తు ఇలాగే ఎందుకు ఆగిపోద్ది, నా బిడ్డల భవిష్యత్తు ఎందుకు ఇలా ఉండిపోద్ది, నా కుటుంబం ఎందుకు ఇలా ఉండిపోద్ది అని నువ్వు ఆలోచించొద్దు. కానీ నువ్వు విసక్కుండా, ఆగిపోకుండా విశ్వాసముతో నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు ఆ ప్రార్థనని, ఆ విశ్వాసాన్ని దేవుడు ఒక వరముగా మార్చబోతున్నారు. అది నీ జీవితాన్నే కాదు, నీ పిల్లల యొక్క భవిష్యత్తును కూడా దేవుడు మార్చబోతున్నారు. కాబట్టి నువ్వు ప్రతి విషయమందు కూడా దేవుని మీద ఆధారపడి నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు కార్యాలు జరిగించబోతున్నారు. పిన్నలేమి పెద్దలేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించెను. ఎవరిని దేవుడు ఆశీర్వదిస్తానని సెలవిస్తున్నారండి? యెహోవా యందు భయభక్తులు గలవారిని. మనం ఎప్పుడూ దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలండి. ప్రతి విషయమందు దేవుడు మనల్ని చూస్తున్నారని, మన ప్రతి ఆలోచన, ప్రతి తలంపు దేవుడు ఎరిగి ఉన్నారని నిరీక్షణ కలిగి, భయభక్తులు కలిగి మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించబోతున్నారు. మనము చేస్తున్న ప్రార్థన బట్టి మన పిల్లల్ని, మన సంతానాన్ని దేవుడు వృద్ధి పొందించబోతూ ఉన్నారు. నీ నమ్మకమే నీ తర్వాత తరాల వారికి ఒక వెలుగుగా ఉండబోతుంది. నీ విశ్వాసమే నీ బిడ్డల జీవితానికి ఒక వరము కాబోతూ ఉంది. నువ్వు చేసిన ప్రతి ప్రార్థన కూడా నీ జీవితాన్ని కాదు, నీ బిడ్డల యొక్క జీవితాన్ని కూడా మారుస్తుంది. కాబట్టి ప్రతి విషయం ముందు ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు మన బిడ్డల్ని, మన సంతానాన్ని వృద్ధి పొందిస్తూ ఉండగా సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి. కొద్ది మాటల దేవుడు మన వినుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రేర్ చేసుకుందామని అందరూ కన్నులు మూసుకొని ప్రేర్లు ఏకీభవించండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు, వందనాలు దేవా. తండ్రి ఇచ్చిన వాగ్దానం నా మా జీవితాలు నూరింతలుగా ఫలించును గాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములని దీవించబడును గాక. యెరూషలేముకి యేసు నామములని క్షేమము కలుగును గాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లిరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. దేవుని మాట పరిచర్యలో పాలిభాగస్తులే భారం కలిగి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఎగ్జామ్స్ రాసిన ప్రతి ఒక్కరికి యేసునామములో గొప్ప విజయము కలుగును గాక. ఎవ్వరి బిడ్డలకి యేసునామములో మంచి భవిష్యత్తు కలుగును గాక. వివాహాలు కావాల్సిన బిడ్డలకి యేసునామములో ఘనమైన వివాహములు జరుగును గాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములనే తెరవబడును గాక. అయ్యా, ప్రతి బిడ్డని నీ చేతులకు అప్పగిస్తూ చిన్న ప్రార్థన పాదసని చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో బ్రతిమాలి వేడుకున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.